అందరికీ నమస్కారం అండి. ఈరోజు మొదలుపెట్టే ముందు స్వర్గీయ ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి గారికి నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అంజలి తెలియజేసుకుంటూ ఈరోజు మొదలు పెట్టాలనుకుంటున్నాను. మనలాంటి చాలామంది యంగ్ టాలెంట్కి యాక్టర్స్, డైరెక్టర్స్, హీరోయిన్స్, డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక పెద్ద అవకాశం ఇచ్చిన ఒక పెద్ద మనిషి ఈరోజు లేరు. అలాంటి వాళ్ళు పిల్లర్స్ కడితే ఇలాంటి బిల్డింగ్లు వచ్చాయి. ఇంకా అట్లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆ దేవుడిని నివేదిస్తున్నాను. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ సినిమా ఎవరి కోసం ఆడుతున్నా నేను మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ కోసం డెఫినెట్లీ ఆడాలండి. యూజువలీ సినిమాలు తీస్తుంటే ఒక పర్టికులర్ పెడస్టల్ మీద కూర్చుంటారు, నేను ప్రొడ్యూసర్ని, నేను అది. వాళ్ళు చాలా కిందకి దిగి పనిచేశారు, నాకు చాలా టచ్ చేశారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పాలి అంటే, ఈ సమ్మర్లో ఒక మంచి పెద్ద సినిమాలు కూడా లేవు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఈ హాట్ సమ్మర్లో వెళ్ళి కూర్చొని చూడొచ్చు. మేము చూసుకున్నాం, మ్యాచ్లు కూడా లేవు. నేను SRH అసలు మామూలు పట్టలేదు. నెంబర్ 1 ఇన్ ది పాయింట్స్ టేబుల్లో ఉన్నాము. ఈ లాస్ట్ 1 వీక్లో చాలా మారుతుంది. సన్ రైజర్స్ టాప్కి వెళ్ళిపోతుంది, పక్క స్టేట్లో ఎవరో టాప్కి వచ్చేస్తున్నారు. సో ఎవరైనా ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ టైం అది. మాలాంటి వాళ్ళకి చాలా హోప్ ఇస్తుంది, ఎందుకంటే ఇది చాలా అన్ఫేర్ ఇండస్ట్రీ అండి. కొన్ని సినిమాలు పబ్లిసిటీ బడ్జెట్లో సగం కూడా మా సినిమా బడ్జెట్ ఉండదు. కానీ దాంట్లో కూడా మేము ఒక మిసైల్లా తీసుకొచ్చి, ఎలా వీళ్ళైతే డ్రోన్ అటాక్లు చేస్తున్నారో మిసైల్ దగ్గర, మేము చీప్ డ్రోన్ అటాక్స్ లాగా తీసుకొస్తున్నాము. అండ్ సంతోషం ఏంటంటే లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి చిన్న సినిమాలన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంది. లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెచ్ రాంబాయ్ కానివ్వండి, మా సినిమా ఈషా కానివ్వండి, శంబాల కానివ్వండి, బ్రదర్ ఆది గారిది. అండ్ కంటిన్యూస్గా చిన్న సినిమాలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పాలి. ఆల్మోస్ట్ పడిపోతున్న ఒక చిన్న సినిమా ఇండస్ట్రీని అలా లేపారనమాట. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఇప్పుడు ఎక్కువ థియేటర్స్ రావట్లేదని. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ మనం తెలుగు ఇండస్ట్రీ చాలా బెటర్ స్థాయిలో ఉన్నాం. దానికి ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఈ మీడియాను, ఈ ఇండస్ట్రీను మనం అంతా కలిసి చేయకపోతే జరగదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, అన్ని బాగున్నాయి, వెళ్తున్నాం, సినిమాలు వస్తున్నాయి, షూటింగ్లు చేస్తున్నాం, తెలియట్లేదు. వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. సో లెట్స్ వర్క్ టుగెదర్ ఆన్ బ్రింగింగ్ ఇట్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆర్టిస్ట్ లిస్ట్ చెప్పాలంటే ఒక 2 రోజులు పడుతుంది అనమాట. వైవహర్ష, మొన్న మన వేణు, సత్య గారు, అండ్ అనీష్ కురువిల్లా గారు, అండ్ గుండు సుదర్శన్ గారు, నెల్లూరు సుదర్శన్ గారు, శివాజీ గారు, హర్షవర్ధన్ గారు, అట్లా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక ఫుల్లీ ప్యాక్డ్ ప్యాడింగ్ ఉన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి ముందు ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వచ్చాయి, వేరే లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, అలా ఈవి గారి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫన్ ఫిల్మ్స్ వచ్చేవి. ఇది కూడా ఒక విచిత్రమైన ఒక కాన్సెప్ట్ మీద ఒక ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అనమాట. 15 yes. అది చెప్పినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ ఇయర్లో నాకు ఆల్రెడీ పాపం ప్రతాప్ రిలీజ్ అయింది. ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ ఉంది, ఫ్రాన్స్లో షూట్ చేసాం, అది ఇట్స్ కాల్డ్ హ్యాపీ జర్నీ. అరౌండ్ జులై వస్తుంది. ఒక్క ఇయర్లో ఇన్ని రిలీజెస్ ఇస్ సంథింగ్ వెరీ హ్యాపీ. నేను తెలుగు నేర్చుకునేటప్పుడు డబ్బింగ్ కోసం నేర్చుకున్నాను. సార్ చెప్పినట్టు ఐ డోంట్ నో ఎనీ తెలుగు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు. బట్ అది చాలా పర్సనల్గా మారింది. తర్వాత చాలా పర్సనల్ రీజన్తో, పర్సనల్ కనెక్ట్తో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా తెలుగు అమ్మాయి అయిపోయాను. అదే లవ్లో హైదరాబాద్లో ఉన్నట్టు నాకు ఎక్కడ ఫీల్ అవ్వదు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టే హియర్. ఇలాగే ఒక్క ఇయర్లో ఇన్ని తెలుగు ఫిల్మ్స్ చేస్తుంటే ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీ అందరూ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ హోప్ఫుల్లీ ఐ సెటిల్ డౌన్ హియర్. అండ్ వద్దు అంటే ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం. ఓకే, తెలుగు అబ్బాయి చెప్పండి మరి. తమ్నేల్ కావాలి కదా, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పాయల్ అన్నట్టు మీరు ఏమైనా చెప్తే మేము తమ్నేల్ వేసుకుంటాం. మీరు నాకు నిజంగానే తెలుగు అబ్బాయి కావాలి. నాకు నా హార్ట్ మైండ్ అంటే నేను నిజంగా పర్సనల్గా చెప్తున్నా. నాకు వర్క్ ఇచ్చింది, రికగ్నిషన్ ఇచ్చింది, ఫేస్ వాల్యూ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ప్లేస్ ఇచ్చింది, అన్నీ హైదరాబాద్ తెలుగు ఆడియన్స్ అన్నీ ఇక్కడే ఉంది. నేను లైఫ్లో చేసింది అన్నీ ఇక్కడే ఉంది. సో దెర్ ఇస్ నో వే ఐ కెన్ లీవ్ హైదరాబాద్ ఆర్ తెలుగు. అండ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎర్లీ ప్రాజెక్ట్స్ నేను సైన్ చేసింది.
అప్పుడు నాకు బాడీ ఆఫ్ వర్క్ లేదు, ముందు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అయినా అంత ఆడిషన్ లేదు, ఏం లేదు. స్క్రిప్ట్ చెప్పారు, ఫొటోస్ చూసారు అండ్ నన్ను పిలిచి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ అప్పుడు ఫర్ ట్రస్టింగ్ మీ. ఇప్పుడు నేను ముందుకు వర్క్ చేస్తున్నప్పుడు దే వుడ్ హ్యావ్ సీన్, ఇప్పుడు పాపం ప్రతాప్ అయ్యింది, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారని, డబ్బింగ్ చేస్తారని, ఇక్కడే ఉంటారని తీసుకోవచ్చు. బట్ అప్పుడు నన్ను ట్రస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 15th రిలీజ్ అవుతుంది. ఇది ఒకటే కాదు, ఇది వన్ ఆఫ్ ద ఈవెంట్స్. మళ్ళీ ప్రీ రిలీజ్ ఉంటుంది, డిజిటల్ ప్రమోషన్స్ ఉంటుంది, అప్పుడు అందరినీ కలుస్తాం. అండ్ ప్లీజ్ డూ సపోర్టర్స్, ప్లీజ్ టు వాచ్. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్స్లోనే చూడండి. జరుగుతున్నాయి కానీ మీరు ఓపికగా ఉన్నదానికి, ఎందుకంటే ఇంత ఎండల్లో మీ అందరికీ, ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేసేది మీరే. అది యూట్యూబ్లు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఎందుకంటే చిన్న సినిమాకి ఎక్కువ డబ్బులు పెట్టలేరు పబ్లిసిటీలు. ఈరోజు ఒక్కొక్కటి ఇంతంత రాసిస్తుంటే మన తేజ ఇంత పెట్టాలా అంటున్నాం. ఎందుకంటే ఇవి నిజాలు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కొంచెం బిట్టర్గా ఉన్నప్పటికీ కూడా అవి మాట్లాడాలి. ఎందుకంటే మీడియాని త్రిగుణ్ మంచి మాట చెప్పారు. ఫస్ట్ అందరికంటే ఆర్బి చౌదరి గారి కోసం చెప్పారు. అంటే ప్రొడ్యూసర్స్ అంటే నీకు చాలా గౌరవం ఉందమ్మా త్రిగుణ్, ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఆయన ఓ పెద్ద ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్. ఆయన చనిపోయారు కానీ తను ఇక్కడ గుర్తు చేశారు. ఎందుకంటే ఎవరికైనా హ్యుమానిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రిమెంబరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మాట్లాడాడు. ఇది మీ అందరి కోసం. రెండు, సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. యాక్చువల్గా త్రిగుణు, పాయల్ రాధాకృష్ణ. ఎందుకంటే పాయల్ రాధాకృష్ణ కోసం మొన్న నేను 2-3 చోట్ల ఈ సినిమా 15 days క్రితం పాపం ప్రతాప్ ఆ సినిమా రిలీజ్ అయింది. మొత్తం మీద ఓహో ఈ అమ్మాయి బాగా చేసింది అనుకున్నాం మేము. బట్ ఈ అమ్మాయికి మంచి అప్లాజ్ వచ్చింది పాయల్ రాజ్పూత్ కోసం. ఆమె ఇందులో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా దామోదర ప్రసాద్ గారు ఈషా అనే సినిమా చేశారు. దాంట్లో త్రిగుణ్ హీరో. అవి మంచి ఓపెనింగ్ తెచ్చారు ఈషా సినిమా. ఇట్లా ఈ దీనంటూ జరుగుతుంటే బాబ్జీ గారు, యాక్చువల్గా మేము కూడా చిన్న సినిమాలు చేయాలంటే క్యూబులు, పబ్లిసిటీ ఇవన్నీ పెట్టాలంటే పెద్ద బడ్జెట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళంటే ఇప్పుడు ఈ అమ్మాయి అన్న వీళ్ళిద్దరు ఆర్టిస్టులు కాబట్టి డబ్బులు వస్తాయి ఎందుకంటే చేస్తుంటే. బట్ మీకు చేస్తుంటే ఆ క్యూబు డబ్బులు కూడా రావట్లా. అలాంటి సిచ్యువేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు ఈరోజు మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు సినిమా తీలే ఉంటున్నారు. అంటే ఇప్పుడు అరవింద్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను ఒక 4 కోట్లు పెట్టి ఈ సినిమా తీశాడు కానీ రిలీజ్కి చాలా ఇబ్బంది పడుతున్నారు మా బాబ్జీ చెప్పటం. ఎందుకంటే ఇందులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నేను ఒక కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు అనే కాన్సెప్ట్ నా దగ్గర ఒకటి ఉంటే అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి అని నేను అడిగిన వెంటనే మేమిద్దరం 10 days నుంచే ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళకంటే ఎక్కువ వర్క్ నేను చేస్తున్నా. ఎందుకంటే May 15th రిలీజ్ అంటే అంత ఈజీ కాదు. మీరు కెమెరా పెట్టి షూట్ చేయగలరు బట్ సినిమాని రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. ఈరోజు ఒక పేపర్ యాడ్ వేయాలంటే ఆంధ్రజ్యోతిలో 60,000 రూపాయలు. ఈవెన్ యూట్యూబ్లు ఎన్నిటికీ కూడా కవర్ చేయాలంటే కవర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి చిన్న సినిమాకు ఉంది. ఇవి నిజాలు. కానీ మీ అందరి సహకారం ఉందనుకో బాగుంది. అంటే చిన్న సినిమా ఇందాక లిటిల్ ఆర్ట్స్ కానీ, రాము బెట్స్, రాంబాయి కానీ అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అవి హ్యూజ్ అమౌంట్ని కలెక్ట్ చేసాయి. మన పత్రిక, ప్రింట్ మీడియా గారికి, ఎలక్ట్రికల్ మీడియా గారికి, సోషల్ మీడియా గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఇది మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ మన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, ఈలో ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మర్చిపోయి ఈ సినిమాకి మూడు నెలల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఇది విజయనగరం బాబా ఇన్స్టిట్యూట్, శ్రీ కుండ్ర మురళి గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, ఆయన చేతుల మీదుగా అక్కడ ట్రైలర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చింది ఈ సినిమా. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ప్రేమించి మామూలు అర్థం కదా చాలా కష్టపడ్డారు. కష్టపడిన కష్టాన్ని అన్నీ చూసి ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి మాకు అవసరం ఉండాలని చెప్పేసి మేము ముత్యాల రామదాస్ గారు, నేను,
ఎంకరేజ్ చేసి ఈ సినిమా రిలీజ్కి దగ్గరుండి అన్నీ చేస్తున్నాం. ఈ సినిమా మంచి సినిమా అవుతుంది, హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ముత్యాల రామదాస్ గారు నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంత సపోర్ట్ ఇచ్చి ఆయనకి ధన్యవాదాలు. సో వేదిక పైన ఉన్న ముత్యాల రామదాస్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ సీరియస్లీ ఈ మూవీ ముందుకు వస్తుంది, థియేటర్కి వస్తుంది అంటే మీరు చేసిన హెల్ప్ చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ దారిని ఏర్పాటు చేసిన బాబ్జీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను చదువుకునే రోజుల్లో దాసనారాయణరావు గారు బాగా ఇష్టమైన వ్యక్తి నాకు. ఆయన జనరల్గా ప్రతిసారి మాట్లాడుతూ ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి ఎక్కువ సంబోధిస్తుండేవారు. ఆ రోజుల్లో నా సిచ్యువేషన్ ఏంటంటే గోడ మీద కొత్త వాల్ పోస్టర్ ఎప్పుడు పడుతుందా, ఇమీడియట్గా సినిమాకి ఎప్పుడు వెళ్ళిపోదామా, మళ్ళీ ఎప్పుడు మారుతా ఇంకో సినిమాకి వెళ్ళిపోదామా అనే జాస్లో ఉన్న టైం నాది. మనం యాక్చువల్లీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం కదా, మనల్ని దేవుళ్ళని ఎందుకు పోలుస్తున్నారు దాసనారాయణరావు గారిని అర్థమయ్యేది కాదు. సో లేటర్ ఆన్ ఇప్పుడు ఇవాళ ఉన్న స్టేజ్ చూస్తే ఆయన అన్నమాట ఇవాళ నిజంగా అర్థమవుతుంది. ప్రేక్షక దేవుళ్ళు కనుక కనుకరిస్తేనే ఒక సినిమాకి ఆయువు అనేది ఉందని వాళ్ళ చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. సో దాసనారాయణరావు గారు చెప్పిన ఆ విషయం ఇవాళ నాకు అర్థమైనందుకు నిజంగా నేను ఒకసారి గుర్తు చేసుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ పాయింట్లోకి వచ్చినప్పుడు మా సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అనే పాయింట్లోకి మనం కనుక మాట్లాడటం స్టార్ట్ చేస్తే, ఈ సినిమా యాక్చువల్లీ సినిమాలాగా కన్నా ఒక డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్లా ఉంటుంది సినిమా ఇది. సో మీరు డైలీ లైఫ్లో ఎలా అయితే మన నాన్నని చూస్తారు సినిమాలు, మన అమ్మని చూస్తారు, మనం లవ్ చేసే ఒక అమ్మాయి హీరోయిన్ లాంటి అమ్మాయిని చూస్తారు, మనలో ఆలోచించి ఒక హీరోని చూస్తారు, అలాగే హీరో కొన్ని ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే డైలీ మనతో ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చూస్తారు. ఒక క్రేజీ పనుడు క్యారెక్టర్ కూడా చూస్తాం, మన ఇంట్లో పనిచేసే క్యారెక్టర్ని కూడా చూస్తాం. సో ఇలా అందరూ చూస్తూ వెళ్తున్న ప్రాసెస్లో మన సినిమా కన్నా ఒక నిజ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్తో పాటు ఇంకొక అడిషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ సినిమా ఎందుకు ఆడియన్స్ చూడాలని బలంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దీంట్లో ఒక అందమైన అద్భుతమైన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఎప్పటికీ తెగని పంచాయతీ. ఆ పంచాయతీ ఏంటంటే, హీరో ఏమంటాడంటే పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడని హీరో అంటాడు. దానికి హీరో ఇచ్చే కౌంటర్ ఏంటంటే, ప్రేమించేవాడి దగ్గర డబ్బు లేకపోతే ఎలా పోషిస్తాడు, ప్రేమతో పోషిస్తాడని హీరోయిన్ అంట. సో ఈ ఇద్దరు ఐడియాలజీస్ని చాలా అందమైన రీజన్తో అందంగా చెప్పే ప్రయత్నం చేసే సినిమా ఇది. సో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా ఈ అన్ని కారణాల వల్ల ఆడియన్స్ చూడొచ్చు అని అయితే బలంగా నేను నమ్ముతాను. దీనికి అడిషనల్గా నేను ఇదంతా నమ్మడానికి ఇంకొక కారణం ఏంటంటే, మా డిస్ట్రిబ్యూటర్స్ నిజంగా ఈ సినిమాని ఆయన చేయడానికి ముందు రావడం కానీ ఇమీడియట్గా నా నమ్మకంతో నిజమని నేను ఫీల్ అయ్యాను. అలాగే ఒక కర్ణాటకలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు మేము నమ్మింది ఖచ్చితంగా మేము నిజమని అనుకుంటున్నాం. సో గ్యారంటీగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు కూడా ఒక షో 100% ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో చూసినప్పుడు ఈ సినిమా ఈ సమ్మర్కి ఖచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేసే సినిమా. సో ఫ్యామిలీస్ అందరూ ఒక్కసారి మా సినిమా వైపు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకే అది టెక్స్ట్ కూడా ఫన్ ఫిల్మ్ ఫ్యామిలీ ఫిల్మ్ అని పెట్టడానికి కారణం కూడా. సో మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు ఇది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 100% మీ జీవితంలో గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో ఇచ్చే క్లైమాక్స్లో ఇచ్చే సొల్యూషన్, ఏ రోజన్నా మీ కుటుంబంలో కనుక సమస్య వస్తే ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎంత అయితే ఆనందంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ చూసారో, ఆఖరిలో ఇచ్చే చిన్న ఆలోచన మీ ఫ్యామిలీలో ఏ రోజు అలాంటి సమస్య వచ్చినా కూడా గ్యారంటీగా మంచి ఆన్సర్ లాగా, ఒక రెమెడీ లాగా, ఒక మెడిసిన్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుంది అని బలంగా నమ్ముతూ ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ